వేదిక మీద ఉన్న ప్రజలకి, విచ్చేసిన నా సోదర సోదరీమణులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జగన్తో జన ప్రపంచనం. అడుగడుగున నీరాజనాలు పలుకుతూ జగనన్నని మీరు ఆహ్వానించిన తీరు చూస్తుంటే మీ అందరికీ పాదాలు వందనాలు చేయాలనిపిస్తోంది. తన తండ్రికి తన తనయుడుగా తన తండ్రి అభిమానించిన రైతులకి ఈ రోజు కష్టం వస్తే వాళ్ళకి నేనున్నాను అంటూ ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా, ఒక నాయకుడిగా మీరు ముందుకు వచ్చి ఈ రోజు మీ సమస్యలు తన సమస్యగా మరి 3 రోజుల దీక్షకి, రైతు దీక్షకి శ్రీకారం చుట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజు అందరికీ రైతులు గుర్తొస్తున్నారు, రైతు సమస్యలు గుర్తొస్తున్నాయి. రైతుల కోట, రైతు మాట అంటారు, రైతు పోరాడుతున్నారు. కానీ జగనన్న కానీ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మొదటి నుంచి రైతుల్ని ఆశీర్వదిస్తూనే వచ్చారు, వాళ్ళని అభిమానిస్తూనే వచ్చారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మిన రాజశేఖర రెడ్డి గారు రైతు అడిగినవి అడగనివి కూడా ఇచ్చి మరి ఈ రాష్ట్రం అన్నపూర్ణగా మారేలా మళ్ళీ ఆయన చేయూతనిచ్చాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కరెంటు బిల్లులు కట్టకపోతే రైతులని కూడా చూడకుండా కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయించి రైతుల అవమానంతో ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులయ్యారో కూడా మనం కళ్ళారా చూశాం. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు రైతుల ముందు మొదటి కన్నీళ్లు కాచుతున్నారంటే అంతకన్నా దిగజారుడు రాజకీయాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. ఏమైతే రైతులకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఫ్రీ కరెంట్ ఇచ్చారు, రైతు రుణాలు మాఫీ చేశారు, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఆయన తీసుకొచ్చిన అధికారాన్ని అయితే అనుభవిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి గారు అభిమానించిన ఈ రాష్ట్ర ప్రజల్ని, మహిళల్ని, యువతని, ముఖ్యంగా రైతుల్ని పట్టించుకోకుండా మరి వాళ్ళని ఏ విధంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ రైతులకి 2 రకాల సమస్యలు, ఒకటి ప్రకృతి వల్ల వస్తే, ఒకటి ప్రభుత్వ వైఫల్యం వల్ల వస్తుంది. ప్రకృతి కరుణించి వర్షం ఇచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వం మద్దతు ధర కానీ, సక్రమమైన నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇవ్వకపోవడం వల్ల అన్ని విధాలుగా రైతు నష్టపోతున్నాడు, పంట చేతికి రాకుండా పోతుంది. అదే ప్రకృతి కరుణించకుండా కరువు వస్తే వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకుండా ఇంకో రకంగా రైతుల్ని ఈరోజు ఆత్మహత్యల వైపు మళ్లించే వాళ్ళు చేస్తుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చేతిలో పడ్డట్టు మరి మంత్రి పదవి కూడా చేయకుండా ముఖ్యమంత్రి అవడం వల్ల ముందు చూపులో ఒక ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రిగా రావడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో అన్ని సమస్యలే, రాష్ట్రం తిరోగమనం ఏర్పడుతుంది కానీ ఎక్కడ పురోగతి లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ రోజు ముఖ్యంగా రైతుల గురించి ఆలోచించాలన్నా, రైతు సమస్యల గురించి మరి అభిప్రాయాలు సేకరించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి అంటే దానికి సక్రమమైన మంత్రి లేరు. గతంలో చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. మరి ఆయనేమో రైతు కోసం ఏమేమో చేశాను అన్నారు కానీ ఏం చేశారో మనం అయితే కళ్ళారా చూడలేదు. ఇప్పుడైతే అసలు వ్యవసాయ శాఖకు మంత్రి లేకుండా పోయారు, దాన్ని డిప్యూటీ సీఎం చూసుకోవడం అనేది నిజంగా రైతుల మీద ఎంత చిత్తశుద్ధి ఒకసారి ఆలోచించుకోవాలి.